సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. సత్యసాయి వాహిని. పరమార్థము. జీవితమునకు పరమార్థము ఆత్మ. ఇది సర్వత్రా ఉన్నదన్న విషయము భారతీయులకు విదితమే. కొందరు వేదములు ఆధారముగాను, మరికొందరు శాస్త్రములను ఆధారముగాను, ఇంకా మరికొందరు యతీశ్వరుల అనుభవములను ఆధారముగాను తీసుకుని వారి వారి బుద్ధి కుశలతలతో ఈ విషయమును రుజువుపరిచిరి. అనేక మంది మహనీయులు సర్వవ్యాపకమైన ఆత్మాన్వేషణలో తమ శక్తి సామర్థ్యములను ఉపయోగించి ఆ దివ్యత్వాన్ని కనుగొనిరి. ప్రవక్తలు, శాస్త్రజ్ఞులు ఎవరెవరు ఏ ఏ సంకల్పములు చేసి దేని కొరకు ప్రయత్నించిరో వారు వారి వారి సంకల్పములను సిద్ధి చేసుకొనున్నట్లు భారతదేశమున ఎన్నియో ప్రమాణములు కలవు. కోట్ల మంది మానవులలో ఇట్టి ఆత్మ సందర్శనము ఏ కొంతమందికో లభించెను. అట్టి పవిత్ర ప్రాప్తి మానవునిలోని బుద్ధి వివేకము పరాకాష్ఠ చెందినట్లు మిగిలిన జీవరాశులలో చెందలేదు. అందువలన సృష్టిలో మానవుడు ఉత్తముడనియూ మానవ జన్మ దుర్లభమైనదనియూ శాస్త్రములు చాటెను. మానవుడు సృష్టి హేతువును వెదుకుటలో అధికారి. మానవుని శాంతి భద్రత కొరకు ఈ సృష్టిని వినియోగించుకొనుచున్నాడు. ఇది వేద ప్రమాణము. వైదిక మతమునకు ఆధారభూతములగు వేదములు ఈశ్వరవాణి రూపములైనవి. వేదములు ఆద్యంతరహితములని హిందువుల సిద్ధాంతము. వేదములనగా గ్రంథములు కావు. అవి వివిధ జిజ్ఞాసువులచే వివిధ కాలములందు కనిపెట్టబడిన పరమార్థ ధర్మ సూత్రములు. ఇవి మానవులు ఎరుగక పూర్వము ఎట్లు ప్రవర్తిల్లుచుండెనో, మానవులు వాటిని మరచిన తరువాత కూడాను అట్లే ప్రవర్తించుచుండును. అట్లే పరమార్థలోక ధర్మములు కూడా శాశ్వతములు. ఈ రహస్యమును కనుగొన్నవారు ఋషులు. ఈ ఋషులు కనుగొన్న ధర్మములకు అంతము లేకపోయినను అది ఉండి తీరవలయును కదా అని కొందరు తలంచవచ్చును. సృష్టి ఆద్యంతరహితమని వేద సిద్ధాంతము. విశ్వశక్తి యొక్క సమిష్టి పరిణామము ఎప్పుడునూ సుస్థిరమై హెచ్చుతగ్గులు లేక నిలిచియుండును. సృష్టియు సృష్టికర్తయు రెండూ సమాన రేఖలు. అవి ఆద్యంతరహితములై సుస్థిరముగా సమదూరమునే సాగుచున్నవి. భగవంతుడు నిత్యకార్యశీలుడు. అతని శక్తి అవ్యక్తము. భారతీయుల పరమార్థము అత్యంత విస్తృత రూపమైనది. మహోన్నత గగన మార్గమునకెగసి అచ్చట స్వేచ్ఛగా విహరించుచున్నది. ఇది చారిత్రక యుగమునకు పూర్వమే ప్రకటితమైనది. దీనికి అనేకమైన దెబ్బలు తగిలినవి. ఆ దెబ్బలనన్నింటికీ ఆగి ఇప్పటికినీ సజీవమై నిలిచి ఉన్నది. దీని నైసర్గిక బలమునకు ఇది నిదర్శనము. మధ్య మధ్య యూదియా, క్రైస్తవ, జోరాస్ట్రియన్ మొదలగు మతముల పరమార్థములు తనలో విలీనమొనర్చుకొనుటకు ప్రయత్నించినను సర్వ విజయశీలియకు ఈ భారతీయ పరమార్థవాహిని తన జన్మభూమి నుండి వేరుకాక
పై మత పరమార్థమునకు సరియైన అర్థము బోధించి అన్నింటి యొక్క ఏకత్వమును ప్రకటించి సమత్వమును నిరూపించెను. దేశమునందలి సర్వమతములు భారతీయ పరమార్థవాహినికి సమీపముననున్న చలముల వలె నిలిచిపోయెను. భారతదేశమున కూడా ఎన్నియో మత శాఖలు ఒకదాని వెనుక ఒకటి పుట్టగొడుగుల వలె పుట్టెను. వేద ప్రతిపాదితమగు భారతీయ పరమార్థ మతమును నామూలాగ్రముగా ఉర్రూతలూగించి కూలద్రోయ చూచినవి. కాని ప్రళయకాలమగు భూకంపముచే సముద్ర తీర జలము కొంత తడవు వెనుకకు మరలిపోయినను తదుపరి తొల్లింటికన్న సహస్ర గుణాధిక బలముతో మరల మోహరించి సముద్ర తీరమును ముంచివైచునట్లు ఈ భారతీయ పరమార్థవాహిని ఆ అల్లకల్లోలముకింత అణగిన పిదప మరల విజృంభించి ఈ విభిన్న మత శాఖలన్నింటినీ తన మహత్తర స్వరూపములోనికి ఆకర్షించుకొనెను. ఇట్టి సర్వజ్ఞమైన సర్వశక్తివంతమైన ఆత్మతత్వమును పరమార్థస్థితిని ప్రేమించుటే అతన్ని ఆరాధించుట. ఆత్మయే మానవునకు ఏకైక ప్రియుడు. ఇహపరములందుగల సర్వములను కన్నను ప్రియతర వస్తువుగా భావించుట, అతనిని ఆరాధించుట ఇది ఏ వేద ప్రబోధ. వేదములు ప్రతిపాదించినది నిష్ఠుర నియమముల యొక్క ఘోర సందోహము కాదు, కార్యకారణ రూపమైన కారాగారం కాదు. ఈ నియమములకన్నింటికీ ప్రభువైన భౌతిక పదార్థములోని భౌతిక శక్తులలోని ప్రతి అణువునందునూ నిలిచి దీపించుచుండువాడు ఒకడు కలడని, అతని ఆజ్ఞ వలననే పంచభూతములు తమ తమ పనులు చేయుచున్నవనియూ ప్రతిపాదించును. ఇది ఏ వేదములందు ప్రతిపాదించిన ప్రేమ సిద్ధాంతము. నీటియందుద్భవించియు నీటిచేత తడియక ఉండు తామరాకు వలె మానవుడు ఈ లోకమున జీవింపవలెను అని పరమార్థము. ఇహముననో పరముననో ప్రతిఫలమపేక్షించి భగవంతుని ప్రేమించుట మంచిదే కాని ఇంతకంటే ప్రియమైన వస్తువు మరొకటి లేకపోవుటచే దీనిని నిష్కామ ప్రేమగా ప్రేమించుట శ్రేష్టమని కూడా దీని అంతరార్థము. అనగా భగవంతుని ప్రేమించుటకే ప్రేమను కలిగియున్నానని భావించుట భారతీయ పరమార్థము. దీనికి భారతములోని ధర్మజుని ఆదర్శము చూడుడు. ఇతను భారతదేశ చక్రవర్తిగా ఉండి శత్రువుల చేత పరాజయమునంది రాజ్యమును కోల్పోయి హిమాలయ ప్రాంతములందు ద్రౌపదీ సమేతముగా కొండ గుహలలో ఉండగా ఒకనాడు ద్రౌపది, నాథా, లోకమును గల ధర్మ నిష్ఠాపరులలో అగ్రగణ్యులకు మీకిట్టి ఘోర విపత్తు ఏల సంభవించెను అని దుఃఖించగా అందుకు ధర్మజుడు, ద్రౌపదీ, దుఃఖించకు. ఈ హిమాలయ పర్వతములు చూడుము, ఎంత ఉదాత్త వైభవముతో ఎంత సౌందర్య మహత్వముతో విరాజిల్లుచున్నవో. వానియందు నాకు అమిత ప్రీతి. అవి నాకేమియో ప్రసాదించవు, కాని ఉదాత్తతను సౌందర్యమును ప్రేమించుట నాకు నైజము. కావుననే నేను ప్రేమించి ఇచ్చట నివసించుచున్నాను. ఆ సౌందర్య స్వరూపుడే పరమాత్ముడు. కాన పరమాత్ముని ప్రేమించుటలో పరమార్థమిదేనని అన్నాడు. పరమార్హమగు వస్తువు పరమాత్ముడొక్కడే అన్న సత్యాన్ని భారతీయ పరమార్థము ప్రబోధించును. ఇదే మానవుని స్వభావము. కావుననే నేను అతనిని ప్రేమించునది. అతని వద్ద నేనేమియో కోరను, దేనిని ప్రార్థింపను. అతనికి నన్నెచ్చటనుంచుట ప్రీతియో అచ్చట నన్ను ఉంచనిమ్ము. నా ప్రేమకు ప్రేమయే పరమార్థము. నా ప్రేమ వాణిజ్య వస్తువు కాదు ద్రౌపది అని జవాబిచ్చెను ధర్మజుడు. ప్రేమ దివ్య వస్తువని ధర్మజుడు గ్రహించెను. ఆ ప్రేమ ఆత్మస్థాయియందున్న సహజ లక్షణమని ద్రౌపదికి బోధించెను. ఇట్టి పవిత్ర ప్రేమ స్వభావముతో కూడిన ఆత్మ భౌతిక పదార్థములచే బంధింపబడుటచే గుర్తించలేక జీవభావమును పొంది పరిపూర్ణతను పొందజాలకున్నారు మానవులు. అందుకై ఈశ్వర కృప బడసిన ఆ కృప వలన భౌతిక దేహభావము విడి జీవుడు ఆత్మభావమును పొందును. దీనినే బంధ విచ్ఛేదనమనియూ ముక్తి అనియూ వేదములు చెప్పుచున్నవి. భౌతిక భావము కలిగిన జీవులు ఇట్టి స్థితిని పొందుటకే, ఈశ్వర కృపను అందుకొనుటకే తత్వవిచారణ, శమదమాది షడ్విధ సాధనలు ఏర్పడెను. వాటి వలన చిత్తశుద్ధి ఏర్పడి పరిశుద్ధ అద్దమున ప్రతిబింబము సుస్పష్టముగా కనిపించునట్లు చిత్తశుద్ధి
జీవులయందు ఆత్మదర్శనము అతి సులభముగా చేయవచ్చు. జ్ఞానసిద్ధికి చిత్తశుద్ధియే రాజమార్గము. ఇది ఏ భారతీయ పరమార్థములోని కేంద్ర భావము. ఇది ఏ దానికి ప్రాణప్రాయము. కేవలము మాటలను సిద్ధాంతములను నమ్ముకొని కాలమును వ్యర్థం చేయువారు కాదు భారతీయులు. సముద్ర తీరమున నెట్టివేయబడిన నత్తచిప్పలను చూచి ఆనందించువారు కారు భారతీయులు. సముద్ర గర్భమున మునిగి శోధించి ముత్యములను మాత్రమే గైకొనగూరువారు భారతీయులు. ఇంద్రియగోచర ప్రపంచమునకు అతీతమైన పరమతత్వమును పరికించుటలో వేదములు ఆదర్శప్రాయములై మార్గమును నిరూపించుచున్నవి. భౌతికము కానట్టి ఆత్మ తనయందు భౌతికంగా ఉన్నదన్న సత్యాన్ని నిరూపించినవి వేదములు. ఆ సత్యస్వరూపుడే పరమాత్ముడు. ఆ ఒక్కటే నిత్యమైన వస్తువు. మిగిలినవన్నీయూ క్షణభంగురములు. భగవంతుని ఉనికిని గూర్చి నిరూపించుటకుగాను ఏర్పడినవే వేదములు. వేద మార్గమున పయనము చేసి పరిశోధనలు సలిపినవారే హైందవ సిద్ధ పురుషులు. వారు అనుభవించి ఆనందించి మేము ఆత్మను చూచితిమి అని పలికిన పలుకులే శాస్త్రములు, ఉపనిషత్తులు. హిందువులు కేవలము ఒక సిద్ధాంతముతో, అభిప్రాయముతో పోరాడుట కాదు. వారి విశ్వాసము దానిని ప్రత్యక్షంగా అనుభవించుటే. వారికి లక్ష్యము నిర్దేశించున్నది విశ్వాసము కాదు, స్థితియు సిద్ధియు భారతీయుల యొక్క ఉద్దేశము. నిరంతర సాధనాభ్యాసము చేత పరిపూర్ణత నొందుట, సాధించుట, కడకు భగవంతునిలో చేరుట, పరిపూర్ణులగుట. ఇది ఏ భారతీయ పరమార్థము.